గత 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరం అయిపోతుంది దాదాపు కూటమి పరిపాలన వచ్చి. దాని మీద ప్రజల్లో ఉన్నదాన్ని తెలుసుకునేదానికి గుడ్ మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టి పత్రికల వారు, మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా మా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర మా ఎంపీటీసీలు, సర్పంచ్లు కలిసి గుడ్ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో జగనన్న ప్రభుత్వం బాగా పనిచేసిందా, చంద్రబాబు ప్రభుత్వం బాగా పనిచేస్తుందా అనే స్లోగన్తో ఇంటింటికి వెళ్ళి ఏమమ్మా ఎవరు బాగా చేశారంటే ప్రతి ఒక్క నోటు గుండా వచ్చే మాట ఒకే ఒకటి, అదేంటంటే జగనన్న చిరస్థాయిగా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోవడం. వారందరూ కూడా తప్పు చేశాం, మేము పొరపాటు చేసావయ్యా, ఈసారి మీకే జగనన్నకే ఓటు మాది, ఎవరు మీరు చెప్పినా ఏమని ముక్త కంటతో చెప్పడం మాకు ఆనందదాయకం. మేము ఎక్కడ ప్రోగ్రాం చేసినా డబ్బులు ఇవ్వడం లేదు, మందు ఇవ్వడం లేదు, ఎక్కడ ఎవరిని బదిలాడడం లేదు. స్వచ్ఛందంగా 300-400 మంది వచ్చేస్తున్నారు. ఊరికి వాట్సాప్ గ్రూపులో పెడితే మీరే చూశారు. రాళ్ళపాడులో చూశారు, పురబాకలో చూశారు, అగ్గారపేటలో చూశారు, చావాలు చూశారు, పెళ్ళకూరు చూశారు, కుత్తూరు చూశారు. ఎక్కడైనా తాగినోడు కానీ మీకు కనబడితే ఏదైనా చెప్పండి. స్వచ్ఛందంగా జనం వచ్చి జరుపుతుండే చూసి ఈ 8-9 పంచాయతీల్లో జన నీరాజనం చూసి కూటమి నాయకులు, కూటమి ఇన్ఛార్జి, కూటమి ఎమ్మెల్యే, కూటమికి నేను పెద్ద బాసునని చెప్పి గంగాప్రసాద్ గారు, వీళ్ళందరికీ వణుకు పుట్టి ఈ ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలా, దీన్ని డిస్టర్బ్ చేసి తిరగకుండా చేయాలా, ఈ సత్యనారాయణ తిరిగినట్టే అన్ని మండలాల్లో తిరిగితే జనాన్ని మోటివేట్ చేస్తే మన పరిస్థితి ఏంది, నియోజకవర్గం తుడిచిపెట్టుకుపోద్ది, ఇదే చూసి రాష్ట్రం అంతా కానీ మొదలు పెడితే రాష్ట్రం కూడా తుడిచిపెట్టుకుపోద్ది అనే భ్రమల్లో వాళ్ళు భయపడి కొంతమందిని తాగిచ్చి ప్రోత్సహించి ఆకు రౌడీలను పురమాయించి మా ప్రోగ్రాంను అడ్డుకోవాలంటే అది జరిగే పని కాదు. వాళ్ళకంత దమ్ము లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పచ్చ చొక్కాలు వేసుకుని, పోలీస్ డిపార్ట్మెంట్ స్వచ్ఛందంగా లాఠీ పట్టుకుని మా కార్యకర్తలను కొట్టడం, సిఐ సంగమేశ్వరరావు డైరెక్ట్గా మా వైస్ ఎంపీపీని, మా సర్పంచ్ని కొట్టి మెడబెట్టి లాగి కాళ్ళు వేయడం ప్రజలందరూ గమనించారు. అందరూ చూశారు వాళ్ళ అరాచకం. నేను వచ్చేటప్పటికి నువ్వు తిరుక్కో, మేము కొట్టలేదు అంటాడు సంగమేశ్వరరావు. నువ్వు కొట్టావా అంట, నేను పో కొట్టలేదు అంటాడు. మీరే చూశారు వీడియోలో. నువ్వు కొట్టావు నీకు ఎవడిచ్చాడు, యూనిఫామ్ ఉంటే కొడతావు నువ్వు, నన్ను కొట్టు రా పెద్దేసుకో జీవులు పోతాను, నువ్వు వద్దు నువ్వు తిరుక్కో అంటాడు. అంటూనే ఆ తర్వాత ఒక తప్పుడు కేసు సృష్టించి మా కార్యకర్తలు, నాయకులు, మా ఎంపీపీ, జెడ్పీటీసీ, మా పార్టీ అధ్యక్షుడితో సహా 27 మంది నాతో సహా కేసు పెట్టడం, దానికి వలవల చెలవలు సృష్టించి ఏదేదో చేసేస్తున్నాం, భయభ్రాంతులకు గురి చేయాలని, అవన్నీ 5 years లోపల ఉండేవి. కోర్టుకి ఇవ్వాల్సిన అవసరం లే, 41 నోటీస్ ఇస్తే సరిపోయేది, అరెస్టులు చేయాల్సిన అవసరం. ఒక అభూత కల్పన సృష్టించి మండలంలో మా పార్టీ కార్యకర్తల్లో భయభ్రాంతులకు గురి చేయాలా, భయపెడితే నిలిచిపోతారు. ఇప్పుడు 18 కేసులు పెట్టారు. ఏమైనా నిలిచిపోయినావా? ఎందుకయ్యా మీకు ఆ భ్రమ? మీరు ఒక్క కేసుకే తట్టుకోలేరు. 5 రోజులు జైల్లో పెడితే మీరు చచ్చిపోతారు. ఆ నెలవసూరుడు కానీ, ఆ గంగాప్రసాద్ కానీ, ఈ మాట్లాడే కూటమి నాయకులు 5 రోజులు జైల్లో ఉండే దమ్ము ఉందా మీకు? ప్రతిపక్షంలో మీరు అంత దమ్ముగా పార్టీని నడిపించారా? వలసపక్షం మాదిరి నువ్వు చెన్నైలో చేరావు, ప్రతిపక్షంలో నువ్వు ఎక్కడన్నా మీటింగ్ పెట్టి మగోడు గంగాప్రసాద్, నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ప్రతిపక్షంలో పార్టీకి వ్యతిరేకంగా నువ్వు కూటమి తరఫున ఎక్కడన్నా మీటింగ్ పెట్టి తెలుగుదేశానికి ఓటు అడిగినావా, తెలుగుదేశానికి నాయకత్వం వహించావా? నీకు దమ్ముంటే చూపించు నీ టీవీలు, నీ వీడియోలు. నువ్వు ఎక్కడా లేవు, పారిపోయినావు చెన్నైకి, వలసపట్టి మాదిరి 80 కాంట్రాక్ట్లు చేసుకున్నావు, తిరిగినావు, వచ్చినావు, ఏదో అధికారం వచ్చింది. ఎంతసేపు సత్యనారాయణ భయపడ్డా? నీ కళ్ళ పేరు, నీ తల్లో పేరు భయపడుతుంది. 99లో నీ మీద పోరాటం చేసి పెళ్ళకూలో బ్రాందీ షాప్ పెట్టుకున్న ఏకైక వ్యక్తి నేను. గవర్నమెంట్లో పోరాటం చేశా, ఎంఆర్పి వచ్చింది నా వల్ల. ఎంఆర్పి లేదు అంతకుముందు, హైకోర్టులో రిట్ చేశా. సూదికి ఉంది ఎంఆర్పి, బ్లేడ్కు ఉంది, దారంకు ఉంది. వేలాది కోట్లు జరిగే, లక్షలాది కోట్లు జరిగే బ్రాందీకి, విస్కీకి ఎందుకు లేదండి ఎంఆర్పి? కోర్టుకు వేస్తే ఓపెన్ కోర్టులో జడ్జి గారు నవ్వి ఎవరండి ఫిల్ వేసిందని అడిగాడు. కామిరెడ్డి సత్యనారాయణ రైతు సార్ అని చెప్పాడు మా లాయర్. చెప్తే
నవ్వి 15 రోజుల లోపల ఎంఆర్పి ఇంప్లిమెంట్ చేయండి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేశాడు హైకోర్టులో. 10 రోజులకే ఎంఆర్పి పెట్టారు 99లో. అంతకుముందు ఎంఆర్పి లేదు, మీకు కూడా తెలుసు. నాయుడుపేటలో 5,000 మంది ధర్నా చేశాం. ఈరోజు డోండి కాదు నేను, నువ్వు బెదిరిస్తే వెళ్ళిపోను. నీ మాదిరి అధికారం ఉంటే ఒక దగ్గర, అధికారం లేకపోతే ఒక దగ్గర ఉండేవాడిని కాదు. అధికారం ఉంటా లేకపోయినా నేను జగనన్న మనిషినే, జగనన్నతోనే ఉంటా. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఉండా, జగనన్న దగ్గరకు వచ్చినప్పుడు జగనన్నతోనే ఉంటా. ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పోరాడతా. నువ్వు చంపినా, రౌడీలను పురవాయించినా, నా ఇంటి మీద పంపించినా, నన్ను కొట్టించాలని చూసినా, నా కారు సీజ్ చేయించినా, ఎన్ని చేసినా నేను అణిగిపోయి తగ్గిపోయి నీ కాళ్ళకాడికి వచ్చేవాడిని కాదు నాయనా. అట్లాంటి చెంచాలు, అట్లాంటి లోఫర్లు నీకు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెట్టుకొని చేసుకొని రాజకీయం. నన్ను బెదిరించి నువ్వు లొంగ తీసుకోలేవు. అదేమంటే నా కైలు దున్నేస్తా అంట. నేనేమి ఎక్కడ అసైన్మెంట్లు అడిగించలా, ప్రభుత్వం కాజేయలా, నువ్వు కాజేస్తున్నావు. ఇంకా ఎలసిరి చెల్లో 70 ఎకరాలు నువ్వు కాజేస్తున్నావు. చెల్లో నడి రోడ్లో రోడ్డేసావు. నువ్వు ఎంతసేపు కొంతమంది చెంచాలని బచ్చేగాళ్ళని పురవాయించి నా కైలు దున్నిస్తున్నట్టు దున్నించుకో. నా దగ్గర ఏదైనా ఉంటే దున్నించుకోపో. నీ కైలు కూడా పెరిగే రోజు వస్తుంది. నా దగ్గర ఏం లేదు, ఉంటే దున్నించుకో, ఉంటే దున్నించుకో. నేనేం కాదన్నాలే. ఏం బెదిరింపుల్ని? ఇప్పుడు ఎవడో కోళ్ళ ఫారం కడితే నాకు సంబంధంలే. మీరే డబ్బు తీసుకున్నారు, మీరే మట్టి తోలిచ్చారు, మీరే అన్నీ చేశారు, మీరే చెల్లో రోడ్డు తోరారు, మీరే 1.5 లక్షల రూపాయలు తీసుకున్నారు మీ పార్టీ వాళ్ళు, మీరే వేయించుకోవడం. నాకు సంబంధం లేని విషయం అది. ఏడనో చావండి, మాకెందుకు? ఇట్లాంటివన్నీ చేస్తూ మా ఇంటి దగ్గర ఎన్టీఆర్ విగ్రహం అంట. ఎన్టీఆర్ విగ్రహం పెట్టేదానికి నేను సభాముఖంగా అడుగుతున్నా తెలుగుదేశం నాయకుల్ని. నేను వ్యతిరేకం కాదు, ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా. మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్ మంచిది కాదు. మండల హెడ్ క్వార్టర్ ఉంది, రాజశేఖర్ బొమ్మ ఉంది, అంబేద్కర్ బొమ్మ ఉంది, పెట్టుకోండి. లేదు మీ పార్టీ ఆఫీస్ ఉంది, పెట్టుకోండి. లేదు ఇక్కడ సచివాలయం ఉంది చిల్లకూరులో, పెట్టుకోండి. మీరు మా ఇంటి ముందర పెట్టాలని వాదుకు వస్తే నేను హైకోర్టుని ఆశ్రయించిన. హైకోర్టు స్టే చేసింది, కోర్టు పరిధిలో ఉంది అది. దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఆపాలంటే దానికి మీకు సంబంధం లే. నేను ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో టిల్ చేస్తా, మీ ముందర చెయ్యి, వీడియో చూపిస్తా. ఎన్టీఆర్ అసలు మీకు సంబంధమేలే. ఎన్టీఆర్ మా అందరూ ఆస్తి. ఎన్టీ రామారావు గురించి మాట్లాడే అర్హత ఈ రోజు ఉండే తెలుగుదేశంకి లేదు. ఆ రోజు ఎన్టీఆర్ అదే చెప్పాడు. మీకు చూపిస్తా ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో దాన్ని చూపిస్తా, టెలికాస్ట్ చేస్తా మీకు. ఎన్టీ రామారావు గారి గురించి మీరు అంత భక్తియాత్రలు చూపించాల్సిన కర్మ అంత అవసరం లేదండి. మీరు మిమ్మల్ని ఎన్టీఆర్ఏ శాపించి చచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాడిది కాదు, వాడు ద్రోహి అని చెప్పాడు. మీరు పగటికెళ్ళకంటూ ఎన్టీఆర్ విగ్రహాలు పెడతామంటే ఎక్కడ పెట్టాలా? దానికి నేను అడ్డుకున్నాను. నేను ఎక్కడ బయట అడ్డుకోలేదే. మీరు పెట్టుకోండి, మంచి ప్లేస్ చూసి పెట్టుకోండి. నా ఇంటి ముందనే పెట్టాలనే ఆలోచనతో మీరు వచ్చినప్పుడు నేను అటగించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఇది ప్లేసా? బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి నా జైలు నుంచి వచ్చినప్పుడే నన్ను జైలు పంపించారు, తప్పుడు కేసులు పెట్టారు, నానా యాగి చేశారు, పెట్టి 97 రోజులు జైల్లో పెట్టారు. నిన్న కూడా అరెస్ట్ చేశారు, నా కారు సీజ్ చేశారు. భయపడినా 97 రోజులు జైలు ఉన్న రోజు భయపడా. నీకు సవాల్ ఇసిరా, నీకు గంగాప్రసాద్ గారు నీకు దమ్ముంటే, లేదా దేవస్వామి గారు నీకు దమ్ముంటే, డిఎస్పీ గారు నీకు దమ్ముంటే కాణిపాకం వస్తారా, చెంగాళమ్మ దగ్గరకు వస్తారా, లేదు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తారా? రాండి, ప్రమాణం చేద్దాం. నువ్వు ఇసుకెత్తున్నావు, గ్రావెల్ ఎత్తున్నావు, మట్టి అమ్ముకున్నావు, పేదవాళ్ళ కడుపు డబ్బు తీసుకున్నావు, సోళ్ళోళ్ళ మట్టి తీసుకున్నావు, సోళ్ళోళ్ళ మట్టి దగ్గర 200 రూపాయలు తీసుకున్నావు. ప్రతి ఒక్కరి దగ్గర లంచం లేదే ఫైల్ కదలనోలే. ఏ పని చేయాలన్నా లంచం లంచం లంచం. నీ అవినీతి గురించి నియోజకవర్గం గబ్బట్టిపోయింది. నెలసూడం గారు, నీ అవినీతి చరిత్ర చాలా ఉంది. నువ్వేమో సుత్తూతులు ఇస్తున్నావు. గోడౌన్లు నేను 140 కట్టించానండి జిల్లాలో. సెంట్రల్ బ్యాంక్ని నా మాదిరి చేసిన మగోడు ఎవరు లేరు. 1100 కోట్ల నుంచి 2700 కోట్లు తెచ్చా. 140 గోడౌన్లు నేను కట్టించా. ప్రతి గోడౌన్కి 20 లక్షలు సిమెంట్ రోడ్డు శాంక్షన్ తెప్పించా. ఆప్కాబ్లో ఎండి శ్రీనాథ్ రెడ్డి గారు రిటైర్డ్ అయిపోయాడు. ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరినీ పట్టుకొని జిల్లా అంతా గోడౌన్లు కట్టించా. ఒక్క గోడౌన్ లీజుకి ఇస్తే 420 కేసు పెట్టావు. లీజుకి ఇవ్వడం నేరవా, ఖాళీగా పెట్టుకోవడం నేరవా? ఖాళీగా పెడితే ₹1 కూడా రాదు. లీజుకి ఇస్తే ₹1,00,000 వచ్చింది సంవత్సరానికి. 34 లక్షలు ఖర్చు పెట్టి కట్టి దాని చుట్టూ 20 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు వేసి 50 లక్షలు పెట్టి కట్టి గమ్మన పెడితే దాని రెంట్ ఎవరు కడతారు? దానికి ఆపుకాపుకి నాబాటికి కట్టాల్సిన డబ్బులు ఎవరు కడతారు? సొసైటీలు నష్టపోతాయి. అట్టని పిలిచిస్తే 420 కేసు పెట్టిస్తారు. మీ అరాచకాలు, మీ 420 బెదిరింపులు వీటికి భయపడం. నిన్న పురమాకపోతే కొంతమందిని తాగిచ్చి మా మీద పంపించారు. మేము దాన్ని లెక్క చేయకుండా తిరిగాం. మరుసటి రోజు పోబోతుంటే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసి కోర్టు పెడితే మేజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇంత దుర్మార్గంగా మీరు చేస్తూ మీ బెదిరింపులు భయపడిపోయాడు సత్యనారాయణ అనుకుంటే పొరపాటు. మీ సూపర్ 6ని సూపర్ హిట్ అంటున్నారు. ఎక్కడే మీ సూపర్ 6 సూపర్ హిట్? మీకు అదంతా అందువల్లే కదా మేము తిరిగితే భయపడుతున్నది. మీరు సూపర్ 6లో భాగమే కదా నిరుద్యోగ వృద్ధి, అవునా కాదా? మీ మీడియా వారికి తెలుసు, ప్రజలకు తెలుసు. 50 ఏళ్ళ పెన్షన్ సూపర్ 6లోదే కదా, గ్యాస్ సిలిండర్లు సూపర్ 6లోదే కదా, 18 ఏళ్ళు ఆడబిడ్డలకు ఇస్తామన్నది సూపర్ 6లోదే కదా. ఏడు సూపర్ 6 సూపర్ హిట్ డూపు కొట్టి వెంకటేశ్వర సాక్షిగా అబద్ధం చెప్తున్న చంద్రబాబు ఈరోజు డిఎస్ఏ మీద సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే తోక ముడిచి పారిపోతున్నాడు అసెంబ్లీలో. నీకు దమ్ముంటే ఆ రోజు చెప్పాడు రాజశేఖర్ గారు, ఆయన కొడుకు పరిటాల రవి కేసులో రాజశేఖర్ గారిని అసెంబ్లీలో చంద్రబాబు అడిగితే నీ కొడుకు చంపేశాడని అడిగితే నీకు దమ్ముంటే ఇన్నారా, నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకో. నా కొడుకు తప్పు చేసి ఉంటే నా కొడుకు ఒకే కొడుకు, నేను క్షమించను. మామూలు శిక్ష కాదు, ఉరి శిక్ష విధించుకోబో అన్నాడు, సవాల్ చేశాడు. నీకు అంత దమ్ముంటే ఇప్పుడు డిఎస్ఏ మీద నువ్వు అంత మొగోడు అయితే చంద్రబాబు గారు, నీ కూటమి నాయకులారా మీ నాయకుడికి ఒప్పించండి, సిబిఐ దర్యాప్తుకి అంగీకరించండి. ఉద్యోగాలు పేద ప్రజలు కడుపు కొట్టి డబ్బులు తీసుకొని పేక ముక్కలు గాజు ముక్కలు గోళీలాట పెట్టి సింధుతో గోళీలాట పోల్చి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మీది, దోచుకుంటున్న చరిత్ర మీది, దాచుకుంటున్న చరిత్ర మీది. నేను దోచుకున్నానంట, ప్రజల్లో నేను దోచుకున్నది తెలుసు, దాచుకున్నది తెలుసు. నేను ఎంతమందికి సహాయం చేశానో ఎంతమందిలో ఉన్నానో జనం చెప్తారు. మీరు చెప్పలే, మీ సర్టిఫికేట్ నాకు పడలే, మీ సర్టిఫికేట్ నాకెందుకు? తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్. నేను 2 పార్టీలు వాడిని కాదు, లాలూచేవాడిని కాదు, ఒకే పార్టీ ఒకే మాట, నా మాటే శాసనం. నేను జగన్మోహన్ మనిషిని, జగన్మోహన్ అంటే నాకు ప్రాణం. జగన్మోహన్ నాయకత్వంలో ప్రాణం పోయినా పనిచేసి ఈ మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు గెలిపించేదానికి, తిరిగి ఎమ్మెల్యే ఎంపీని గెలిపించేదానికి నా వంతు కృషి చేసి ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ బెదిరింపులకో, మీ బుడ్డ బెదిరింపులకో, మీ కేసులకో పచ్చ చొక్కాలు వేసుకొని పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారో నేను చెప్తున్నా. ఈరోజు లాఠీ చార్జ్ చేసే పోలీసుకు సంగమేశ్వరరావు కానీ, డిఎస్పీ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ ఆ పోలీసుల వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఫైల్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తిరిగి జగన్ 2లో మీ యూనిఫామ్లు ఉంటాయి, మీరు దొరుకుతారు మాకు. ఈ కొట్టిన వాళ్ళే మీరు కూడా దెబ్బతిలాల్సిన రోజు, మీపై చర్య తీసుకునే రోజు ఆ రోజు ఖచ్చితంగా ఉంటుంది. మేము దెబ్బలు తిన వాళ్ళు చెడిపోం, ఇబ్బందులు పడిన వాళ్ళు చెడిపోం. మీరు కూడా ఆ పరిస్థితికి వచ్చేదానికి ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీ చేసి ఈ కొట్టినోటి అన్నిటి మీద చర్యలు తీసుకోమని ఇవన్నీ ఫైల్ చేస్తున్నాం. మొత్తం అన్ని వీడియో క్లిప్లింగ్లు అన్నీ తీసి మీరు కొట్టింది, మీ దొంగ కేసులు, మీ అరెస్టులు ఒక లీగల్ ఒపీనియన్ పెట్టుకొని ఒక లాయర్ని పెట్టి అన్నీ ఫైల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఒక ఫోల్డర్లు వేస్తున్నాం. వీటి పరివేశాలు జగన్ 2లో మీరు అనుభవిస్తారు. మీ బెదిరింపులు భయపడి పార్టీ మారం, ప్రాణం అందరూ జగన్మోహన్ అని చేరుకుంటాం. సూపర్ 6 లేదు, సూపర్ హిట్ లేదు, సూపర్ డూప్, సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ డూప్. మీకు దమ్ముండి బయట చర్చికి రండి. చెప్తా ఉంటారు నేను వస్తా, చర్చికి వస్తామని. ఏడు పెడతా చెప్పండి, నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా, లేదా పెళ్ళకూలు అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా? ఓపెన్ ఛాలెంజ్. మీ సూపర్ 6లో మీరు అన్నీ చేసినామంటే మేము గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం తిరగం. సూపర్ 6లో మీరు చేశారా అన్నీ? చెప్పిన అబద్ధం చెప్పకుండా ముఖ్యమంత్రి అయ్యి జనాన్ని గాలికి వదిలేసి విజయవాడ నడిపోట్లో, విశాఖ నడిపోట్లో శనగల బెల్లానికి 99 పైసలకి నువ్వు ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేస్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని, ఖచ్చితంగా ఈ రాష్ట్రం శని తొలగించుకునే దానికి చాలా రోజులు లేవు. జగన్మోహన్ గారిని పొరపాటు చేశాం, పాలిచ్చామని బాగుంటుకున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారిని ఆదరిస్తామని జనం చెప్పడం సంతోషించదగ్గ విషయం. మీరు అందరూ చూస్తున్నారు జన ప్రభంజనం. 2014లో తిరిగాం జగన్మోహన్ ఎలక్షన్లో, 2019లో తిరిగాం, 2024లో తిరిగాం. మాకు కనుక తెలిసి ఇంత ప్రభంజనం ఇందిరాగాంధీ వేవలో ఉండింది. ఎప్పుడంటే ఇందిరాగాంధీ రెడ్డి కాంగ్రెస్ చీలి అసంగుర్తు పెట్టినప్పుడు ఇందిరాగాంధీకి ప్రభంజనం తోలింది. క్యాండిడేట్ని అల్లాడేయించారు, జనం దుగ్గు లేక గుర్తు వదిలేరు. నెల్లూరు జిల్లాలో 10కి 10 ఆ రోజు జగన్రెడ్డి గారి నాయకత్వంలో, అమర్నాథ్ గారి నాయకత్వంలో, చిత్తూరులో 14కి 14. అదే ప్రభంజనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా 2029లో పెట్టినా, 2027లో పెట్టినా
2028లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని మీరెవరు ఆపే పరిస్థితి లేదు. మీరు మీ మాటలకో మీ బెదిరింపులకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాడే కానీ మీకు ఎన్ను చూపించి పారిపోయేవాడు ఎవడు లేడు. మీరు కళ్ళ మర్చిపోవాలి. మీరు వెళ్తారు రేపు అధికారం పోయిన తర్వాత మీరు కనపడరు. రాసిస్తా నేను. ఇంతకుముందు ఎప్పుడైనా కనబడారా? అధికారం పోయిన తర్వాత మీరు నాయకత్వం చేశారా? ఏడన్నా పోటీలు పెట్టారా? నాయకత్వం చేయలేరా? అసలు అధికారం లేనప్పుడు మీరు అందరూ ఇళ్లలో కూర్చున్నారు, దాంకున్నారు. మేము తిరుగుతున్నాం అనే మీ హక్కుసు. మేము దాంకోలే, ఏ రోజు దాంకోలే. ఇద్దరు మంత్రుల మీద, పరసరత్న శ్రీప్రసాద్ మంత్రి మీద జెడ్పీటీసీ ఎంపీపీ గెలిచిన వ్యక్తి మేము. ఇద్దరు మంత్రులతో సవాల్ చేసి పోటీ చేసి ఈ పక్క మంత్రి ఆ పక్క మంత్రి ఈ మండలంలో ఇద్దరు మంత్రులు ఎదుర్కొని ఆ రోజు ఎస్సీ నాయుడిని ఎదుర్కొని రాఘవరెడ్డి వాళ్ళని ఎదుర్కొని మండలంలో 7 ఎంపీటీసీలో జెడ్పీటీసీ ఒంటి చేతి మీద గెలిపించినోడు నేను. ప్రజల సహకారంతో ఈ మండలంలో ప్రజల సహకారం ఉంది. నాకు ప్రజలతో మమేకం ఉంది, ప్రజలతో అనుబంధం ఉంది. వాళ్ళ ఆత్మీయుడిగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఏ ఇంటికి పోయినా రాన్నా 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 అని పిలిచే ఆప్యాయత ఉంది నాకు. ఆ ఆప్యాయతే నా ఆస్తి. నాకు ప్రజలే నా ఆస్తి. నాకేమి వాళ్ళ మాదిరి కోట్లు దొయ్యాలా, దాచుకోవాలా, ఇసుక తోలుకోవాలా, మట్టి తోలుకోవాలా, నేను తోలేనంటారు చాలామంది. నేను తోలుంటే నిరూపించు. ఎన్హెచ్ వాళ్ళకి తోలినాం, గ్రావెల్ తోలే ఎన్హెచ్ వాళ్ళకి తప్పులే. నేషనల్ హైవే రోడ్డుకి తోలితే తప్పే ఉంది. రోడ్డు మన స్టేట్లో వేశారు, తోలినాము. మనం ఇంటి ముందర ఇప్పుడు హైవే చేశారు, గ్రావెల్ తోలినారు, గ్రావెల్ దాన్ని తోలినాము, తప్పేంది? మేమేం చెన్నైకి తోలలేదా, బెంగళూరు తోలలేదా, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయలేదా? మీ మాదిర డబ్బులు లంచాలు తీసుకొని ఎవరికి మట్టి అమ్మలేదు, గిటిసోల్లో మట్టి అమ్మలేదు, గ్రావెల్ అమ్మలేదు, పొట్టు అమ్మలేదు. పొట్టు కూడా 200 టన్నుకి. రైస్ మిల్ పొట్టుకు కూడా 200 తీసుకున్నాడు ఇప్పుడు ఉండే స్థానిక ఇన్ఛార్జి. ఇటీసోళ్ళ మట్టికి 200 తీసుకున్నాడు. అడగండి ఇటీసోళ్ళ వాళ్ళని, రైస్ మిల్ పొట్టుదోలే వాళ్ళని అడగండి. ప్రతి దానికి డబ్బు లేదే ఏం లేదు. చేతరించుకున్నారు జనం. ఎమ్మెల్యే వస్తే 50 మంది ఉండే చెంపేటలో 2000 మంది జనాభా కలిగిన పంచాయతీ. ఏ ఊరు పోయినా 50 మంది పైన లేరు. ఆ వచ్చే ఆ కూడా తిరిగే తోకలే. నేను పోతే వస్తారండి, మా జెడ్పీటీసీ పోతే వస్తారు 500 మంది. మా జెడ్పీటీసీ ఒక్కటే పంపిస్తారు, రేపు 500 మంది వస్తారు మా జెడ్పీటీసీ కూడా. మీరు చూస్తున్నారు, పత్రికలు చూస్తున్నారు, పబ్లిక్ చూస్తారు, గమనిస్తున్నారు. ఇవన్నీ చూసి వాళ్ళ కడుపు మంటదు. మా ప్రోగ్రాం చెడగొట్టాలా, జగన్మోహన్ రెడ్డికి సక్సెస్ కాకూడదు. సత్యనారాయణ ఎటు మా తిరిగితే రేపు పంచాయతీలో మండలంలో మనకు డిపాజిట్లు అలర్ట్ అయిపోతాయి. ఆ భయంతోనే ఈ తప్పుడు కేసులు పెట్టి నన్ను అనవాలనుకోవడం. నన్ను అనవాలనుకుంటే బాల్ నేను. నువ్వు ఎంత కింద కొడతావో అంత పైకి ఎగరతా. నేనైతే వెనక్కి తగ్గేదిలే. ఈ బెదిరింపులకు నా కైలు దున్నేస్తాం, నా ప్రాణం తీసేస్తాం, నీ ఇంటికి బేగాలు వేస్తాం, నీ అంతు చూస్తావు, నీ ఇంటికాడ ఎన్టీఆర్ విగ్రహం. ఏంది ఇదే? ఆ విగ్రహం పెడితే నీకు సిగ్గు శ్రద్ధ శరం ఉండొద్దా? టెంకాయలు కొట్టే వాళ్ళకి ఉండదా సిగ్గా? మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని పెడితే ఎవరు అడతాం? మా సచివాలయం కాడ పెట్టు, స్వాగతిస్తాను. నేను కూడా టెంకాయ కొడతా. ఎన్టీ రామారావు గురించి మాట్లాడు అర్హత లేదు. దాన్ని సపరేట్గా మీకు వీడియో చూపిస్తా. నా బిట్టు చెప్తా